ఎస్సీ రిజర్వేషన్ ఆచరణ సాధ్యం కావాలంటే 9th షెడ్యూల్లో చేర్చి కేంద్రం ఆమోదిస్తే తప్ప సాధ్యం కాదన్నారు సిపిఐ జాతీయ నాయకులు నారాయణ. ప్రజానికానికి బీసీల రిజర్వేషన్ కల్పిస్తామని తెలపడానికి భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి ఉపయోగపడుతుందన్నారు నారాయణ. కానీ చట్ట ప్రకారం ఎన్నికలకు వెళ్ళడం సాధ్యం కాదన్నారు. చంద్రబాబు నాయుడు బనకచెర్లపై ఇరు రాష్ట్రాలతో మాట్లాడకుండా ఏకపక్ష నిర్ణయం ప్రకటించారు కాబట్టే అందరికీ అనుమానం వచ్చిందన్నారు. బీజేపీ పురుగొల్పి బీఆర్ఎస్ని 2 ముక్కలుగా చేసి కవితని పావుగా వాడుకోవాలని చూస్తుందంటున్న జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటు నీటి పంచాయతీతో పాటు బీసీ రిజర్వేషన్ల బిల్లు పంచాయతీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జాతీయ కార్యదర్శి నారాయణ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న కేబినెట్లో 22% బీసీ రిజర్వేషన్ బిల్లు పైన ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఒక ప్రభుత్వం చెప్తుంది. దీన్ని తప్పుపడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎట్లా చూస్తారు మీరు దీన్ని? అంటే తప్పంటే ముఖ్యమంత్రి తీసుకున్న వైఖరిలో బీసీలు రిజర్వేషన్ కావాలనే కోరిక అందరికీ ఉంది. మేము సపోర్ట్ చేస్తున్నాం. అయితే అది ఆచరణ సాధ్యమయ్యే పద్ధతిలో రిజర్వేషన్ రావాలా? రిజర్వేషన్స్ రావాలంటే 9th షెడ్యూల్ చేర్చాలా? అది కేంద్రం ఆమోదించే తప్ప సాధ్యం కాదు. మరి కేంద్రం ఆమోదించి సాధ్యం కానప్పుడు మేము ముందు ప్రకటన చేస్తాం, ఎన్నికలు పెట్టేస్తాం, మేము రాటిఫై చేసుకుంటాం అంటున్నారు. అది కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్, అదంతా ఒప్పుకునేది కాదు. అందువల్ల ప్రజానీకానికి బీసీలకి మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడానికి ఒక నమ్మకం కల్పించడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు ఉద్యమానికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఆ చట్ట ప్రకారం ఎన్నికలు జరిపించడం సాధ్యం కాదు. అయితే ప్రజల్లో ఒక ఉత్తేజం కల్పిస్తాడు, మేము ఇలా ట్రై చేస్తున్నాం, కేంద్రం ఒప్పుకోవాలని చెప్పి అంటాడు. ప్రజానికి నమ్ముతారు. తర్వాత ప్రజానికి ఫైట్ చేసే ఒక అవకాశం వస్తుంది. ఆ విధంగా ఇది ఉద్యమానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ కూడా 4%, 5% ముస్లింస్కి ఇస్తారు ఏకమైన ప్రకటించాడు. మేము కూడా సపోర్ట్ చేసాం. కానీ రాజ్యాంగం ఒప్పుకోలేదు. అందువల్ల క్యాస్ట్ రూపంగా ఇదానికి వెళ్ళదంటే అప్పుడు మనం దానికి ఒక కమిషన్ వేసి కమిషన్ నుంచి ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చాడు. ఇచ్చినా కూడా ఇంకా అది రైన్ సెట్ చేరలా, పెండింగ్ ఉంది. అలా సమస్యలు ఉంటాయి. అయితే ఒకటి ఆ డిమాండ్, బీసీల డిమాండ్ని పైకి తీసడానికి ముఖ్యమంత్రి చర్య ఉపయోగపడుతుంది. బనకచెర్ల అంశం మనం చూసినట్లయితే బనకచెర్ల ద్వారా తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరగదు, కేవలం సముద్రంలో కలిసేటువంటి నీరు ద్వారానే మేము బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడము అనే అంశాన్ని ఇటు బీఆర్ఎస్ మేము చేస్తామంటుంది, కాంగ్రెస్ మేము చేస్తామంటుంది, బీజేపీ మేము చేస్తామంటుంది. ఎట్లా చూస్తారంటే బనకచెర్ల వల్ల తెలంగాణకి అన్యాయం జరుగుతుందంటారా కాదంటారు? ఇప్పుడు బనకచెర్ల పోలవరం ఒక ఆర్గ్యుమెంట్ కరెక్టు. సముద్రం సంవత్సరానికి 2000 నుంచి 3000 టీఎంసీలు నీళ్ళు సముద్రానికి పోతున్నాయి. ఎవరు వాడుకోలేకపోతున్నాము, ఎవరు వాడుకోవాలి. ఆ విషయంలో హంద్రీనేవా గాలేరినవి కూడా అట్లా వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాన్ని సరైనటువంటి చర్చలు లేకుండా, ఈ పక్క రాష్ట్రాలతో మాట్లాడకుండా ఏకపక్షంగా ఆతులతో కొద్ది బనకచెర్ల ప్రాజెక్టు పెద్ద ఎత్తున ప్రాక్టీస్ చేశాడు. దాంతో తెలంగాణ ప్రాంతం వల్ల అనుమానం వస్తుంది. మీరు ప్రాజెక్టు కట్టేస్తే రేపు రైట్ వచ్చేస్తుంది మీకు. మేము కట్టలేదు, ఇంకా మరి మా నీళ్ళు మేము వాడుకుంటారు, రేపు మమ్మల్ని కట్టనీరు అనేది వీళ్ళ ఆర్గ్యుమెంటు. మేము మిమ్మల్ని ఇప్పుడు ఆపలేదు కదా, మీకు కాళేశ్వరం మీరు కడుతున్నారు, మేము వద్దన్నామా, ఇప్పుడు కట్టుకునే అని అంటారు. అయితే కట్టుకునే ముందర అంచనా వేయాలి, సముద్రంకి ఎన్ని నీళ్ళు పోతున్నాయి అంచనా వేయాలి. అందులో తెలంగాణ ఎంత వాడుకోవచ్చు, ఆంధ్ర ఎంత వాడుకోవచ్చు తెలుసుకోవాలి. ఆ పరిధిలో ఆంధ్ర ప్రాజెక్టు కట్టుకుంటే అభ్యంతరం ఉండదు. అది చాల్చకుండా కట్టుకుంటే మాత్రం తెలంగాణకు అభ్యంతరం ఉంటుంది. అయితే ఇది చాల్చాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. మరి డబ్ల్యూ గవర్నమెంట్ కదా. మరి కేంద్రంతో మాట్లాడి 2 ముఖ్యమంత్రుల గురించి మాట్లాడి చర్చించి పరిష్కారం చేసుకోవాలి. అవి చేయకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఇంకా వెనకబడిన ప్రాంతాలకు సంబంధించి హంద్రీనేవా, గాలేరు నగరి ఇట్లాంటివన్నీ ప్రాజెక్టు పెండింగ్ ఉన్నాయి. అవి పూర్తి చేయకుండా ఒకసారిగా మంచికి దోవ లేకపోతే పెరుగు సీట్ రాసేట్టుగా బనకచెర్ల అంటే అది 80,000 కోట్లు, రేపు 2 లక్షల కోట్లు అవ్వచ్చు. దానికి సంబంధించి అనేక తతంగాలు ఉంటాయి. ముందు ఇవి పూర్తి చేయండి. ఈలోపు మీరు చర్చించుకోండి, కేంద్రంతో మాట్లాడండి, ఇతర రాష్ట్రాలతో మాట్లాడుకోండి, పరిష్కారం చేసుకోండి అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. ఇటు బీసీల ఉద్యమం కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, బనకచెర్ల అంశం కావచ్చు, నేను ఉద్యమిస్తూనే నేను పోరాడుతూనే ముందుకు పడ్డాయి అంటుంది. ఎట్లా చూస్తారు సార్? వాస్తవానికి కేంద్రంలో బీజేపీ పురిగొల్పి టీఆర్ఎస్ 2 ముక్కలు చేయడానికి ఒక పథకం వేశారు. ఆడ శివసేనని 2 ముక్కలు చేశారు. తర్వాత ఏఐడి 2 ముక్కలు చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ కూడా 2 ముక్కలు చేయడానికి కవితను ఉపయోగించుకుంటున్నారు. దానికి ఉపయోగపడే ఆర్గ్యుమెంట్ తప్ప అంతకన్నా మీకు చేయలేదు.
బనకచెర్లతో ప్రస్తుతం ఏపీకి ఎలాంటి అవసరం లేదంటున్నారు నారాయణ గారు. అయితే కవిత అంశాన్ని మనం చూసినట్లయితే కవితను ఇటు బీఆర్ఎస్ని కూడా 2 ముక్కలుగా చేసి వాళ్ళను పావులుగా వాడడానికే బీజేపీ ప్రయత్నిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ మోహన్తో భవిత, ఎన్ఏ న్యూస్, హైదరాబాద్.